హాయ్ చిల్డ్రన్, ఇవాళ మీ అందరికి కూడా అందరినీ కలిపి కూర్చోడానికి కారణం ఏంటంటే December 22 అంటే నిన్న ఇట్ వాజ్ ద నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఎందుకంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం చెప్పగలుగుతారా? ఎనీవన్? యు ఆర్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. వై వీ సెలబ్రేట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే? దిస్ ఈజ్ వై ఐ స్టార్టెడ్ టేకింగ్ దీస్ క్లాసెస్, కంబైన్డ్ క్లాసెస్. సో మ్యాథమెటిక్స్ అంటే నేషనల్ డే. ఇది ఎట్లయితే మీకు ఇండిపెండెన్స్ డే ఉంటుందో, ఎట్లయితే సైన్స్ డే ఉంటుందో, ఎట్లయితే డాక్టర్స్ డే ఉంటుందో, ఎట్లయితే మే డే ఉంటుందో, నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బర్త్డే ఆఫ్ శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్డే సందర్భంగా మనము ఈ యొక్క ఏమంటారు దీన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డే చేసుకుంటాం. సార్ ఎందుకు సార్? ఎంతోమంది పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు మన ఇండియాలో. ఇప్పుడు బ్రహ్మపుత్ర ఉన్నాడు, తర్వాత ఎంతోమంది ఉన్నారు. సార్ సివి రామన్ ఉన్నాడు, ఫిజిక్స్, ఫోటో ఎఫెక్ట్, ఎంతోమంది. ఈయన బర్త్డే ఎందుకు చేసుకుంటాం? అండ్ ఇంకోటి తెలుసా మీకు? హీ జస్ట్ లివ్డ్ ఫర్ ఓన్లీ 32 years. హీ లివ్డ్ ఫర్ ఓన్లీ 32 years అంతే. ఆయన పెద్దగా ఒక 80 ఏళ్ళు బతికింది లేదు, 70 years బతికింది లేదు, 60 years బతికింది లేదు. హీ వాజ్ బర్న్ ఆన్ 22nd December 1887 and he was expired on 26 April 1920. He was a citizen of British India. He was not there even when we got independence. We got the independence in 1947 year. Then why we are celebrating his birthday as a National Mathematics Day? Even on some of your mathematics textbook you have his photo. Okay na? So Srinivasa Ramanujan is one of the biggest scientists India have never produced, because at the small age in the University of Cambridge he have solved many theorems. Unsolved theorems enno solve chesindu. And he also defined the value of infinity. Infinity kuda atane oka kanukunnadu values. So enduku anta great aina? Because he has done many wonders. He has done many wonders with unsolved theorems. Enno theorems. And he is called as friend of composite numbers. What are composite numbers other than prime numbers? Prime numbers ante enti? What are prime numbers? The number which is multiple of 1 and itself. Like 2, 3, 5, 7, they will not go in any other table. But 5 will go in only 5 table. 7 will go in only 7 table. Like that 11 will go in 11 table. So they are prime numbers. But we have many composite numbers. So he is called as a friend of composite numbers. So he attracted the great scientist, mathematician G.H. Hartley. So he G.H. Hartley ni in attract JC, and G.H. Hartley was so fond of Ramanujan, he took to University of Cambridge, and he was so shocked that ఎన్నో అన్సాల్వ్డ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ని, థియరమ్స్ని చాలా ఈజీగా శ్రీనివాస రామానుజన్ సాల్వ్ చేసింది. అయితే నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎందుకు చేసుకుంటామంటే ఆయన గుర్తుగా మనం చేసుకుంటాం. నౌ యు ఆర్ డూయింగ్ మ్యాథమెటిక్స్. సో అందరికీ మ్యాథ్స్ అంటే భయం, కానీ ఆయనకి ఏం లేదే మ్యాథమెటిక్స్లో ఎన్నో నంబర్స్ని ఆయన సాల్వ్ చేసిండు. బికాజ్ ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఒకటి ఉంది. నేను ఇవాళ మ్యాథమెటిక్స్ డే రోజు నేను ఒకటి మీకు చెప్తాను. ఏంటంటే అది హార్డ్లీ రామానుజన్ నంబర్ అని ఒకటి ఉంది. హార్డ్లీ రామానుజన్ నంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ నంబరే 1729. నేను ఇక్కడ రాస్తా చూడండి నా నోటీస్ బోర్డు పైన. మీరు చూసుకుంటే ఇలా మనం ఈ స్కూల్ కింద పెట్టబోతున్నాం. ఇప్పుడు ఏమని పెట్టాను? ఒక మ్యాథమెటిక్స్ డేగా పెట్టేసి ఇది ఏమని రాసిన 1729. మళ్ళీ ఇక్కడ ఏం రాసిన? రామానుజన్ రాసిన. అసలు ఈ 1729 నంబర్కి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? వై 1729 number is very important. You can ask many of your friends today. You know what is 1729 number? సో ఏమైందంటే పాపము రామానుజన్ క్యాంబ్రిడ్జ్లో చదివేటప్పుడు అతనికి టీబీ వచ్చింది, ట్యూబర్కులోసిస్. సో హీ హాస్ బీన్ డయాగ్నైజ్డ్ విత్ టీబీ. సో హీ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఈ హార్డ్లీ ఏవైతే మ్యాథమెటిక్స్ ఉన్నాడో ఈ వాంట్ టు సీ హిమ్. వై? బికాస్ దే కేమ్ టు నో దట్ హీ ఈస్ గోయింగ్ టు డై. In the year 1919, he was completely diagnosed with tuberculosis. He was about to die. So hardly in measure వచ్చినావు చూడండికి. So he came in a taxi. He was admitted to some hospital.
he came in a taxi. So he came to Ramanujan. Ramanujan was lying on the bed. So Hartley went, how are you, how is your health, అవన్నీ అడిగిన తర్వాత హార్డ్లీ అని అంట, సీ టుడే డే వాజ్ నాట్ సో నైస్. ఇంకా మ్యాథమెటిషియన్స్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది మ్యాథమెటిక్ నంబర్స్. సో హీ కేమ్ ఇన్ ఎ టాక్సీ నంబర్ 1729. 1729 టాక్సీ నెంబర్లో వచ్చిండు. ఎవరు? హార్డ్లీ. సి హౌ ఆడ్ నంబర్ ఇట్ ఈస్ 1729. వాట్ ఈస్ దిస్ నంబర్? ఐ కేమ్ ఇన్ దిస్ టాక్సీ అనగానే రామానుజన్ రిప్లైడ్ దట్ 1729 is the shortest composite number which can be written in the sum of the cubes of two different numbers, two times. Ante ee 1729 ni we can write as sum of the cubes of two different numbers. Avi entante 1 cube plus 12 cube, 1 cube plus 12 cube, and also we can write as 9 cube plus 10 cube. No other number can be written like the cube of sums of two different numbers. Etla sir చూడండి, 1 1 the 1, 12 12 the 144, 144 12 the 1728. You will get 1729. అలాగే 9 9 the 81, 81 9 the 729, 10 cube 10 10 the 100, 100 10 the 1000, 1729. Hardly was so shocked. అంటే నువ్వు పడుకొని కూడా యు ఆర్ స్లీపింగ్ ఆన్ ద బెడ్, యు ఆర్ అబౌట్ టు డై, బట్ ఆల్సో యు ఆర్ సేయింగ్ అబౌట్ దిస్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి చెప్పడం ద్వారా. అండ్ హీ హాస్ డన్ మెనీ థియరమ్స్ రాసిండు, ఎన్నో బుక్స్ రాసిండు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా అవన్నీ సేకరించుకొని వీ హ్యావ్ డన్. ఎందుకంటే వన్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ. అందరు భయపడతారు, ఫార్ములా తెలుసుకోవాలి, టేబుల్స్ నేర్చుకోవాలి, అంతే. మీకు తెలియకుంటేనే మీరు ఎవ్రీడే మ్యాథమెటిక్స్ చేస్తారు. వై? బికాజ్ విత్ హెల్ప్ ఆఫ్ మనీ. మీ మదర్ 10 రూపీస్ ఇచ్చేసి పోయి పాల ప్యాకెట్ దేమంటే పాల ప్యాకెట్ 8 రూపాయలు అంటే 2 రూపీస్ అవుతుంది షాప్ అండి. దట్ ఈస్ నథింగ్ బట్ సబ్స్ట్రాక్షన్. 10 minus 2 is 8, ఆర్ 8 రూపీస్ చేస్తే 10 నుంచి 8 రూపీస్ 2 రూపీస్. యూ డూ మ్యాథమెటిక్స్ ఎవ్రీడే. కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఒక భయపడే సబ్జెక్ట్ కాదు, అది ప్రేమించే సబ్జెక్ట్. ఓకేనా? సో ఇది అబౌట్ ది నేషనల్ మ్యాథమెటిక్స్ డే. We celebrate the National Mathematics Day because of the Srinivasa Ramanujan. Actually నిన్ననే తీసుకోవాలి, నిన్న సండే ఉంది కాబట్టి I was about to I was not able to take the class about him. So మీరు కూడా ఇవాళ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎంత అందరూ ఉన్నారు గ్రూప్లో? యూ యాడ్ ఇన్ ద గ్రూప్, యూ కమ్ నౌ ఐ యాడ్ యూ ఇన్ ద గ్రూప్. గ్రూప్లో మీరు ఏదన్నా ఒక నంబర్ గురించి చెప్పండి, మీకు ఇష్టమైన నంబర్, ఒక స్క్వేర్ రూట్ గురించి, ఒక ఫార్ములా. సార్ టుడే ఈజ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే, ఆన్ దిస్ డే ఐఎమ్ సేయింగ్ వన్ ఫార్ములా. మై ఫార్ములా ఈజ్ a plus b whole square is equals to a square plus 2ab plus b square. One student, sir today is national mathematics day, my formula is area of the square, side into side. అట్లా ఫార్ములాస్ చెప్పండి ఇవాళ. ఐ విల్ సీ హౌ మనీ విల్ సే. I already said one who will ask is a fool, but who doesn't ask will remain fool forever. So if you want to become fool forever, don't put a video today. Who want to become fool for only 1 minute, put the video. You upload the video today. So ఇవాళ కాబట్టి అందరు పెడతారు ఆ వీడియోలో. ఎంతమంది పెడతారు? రేజ్ హ్యాండ్స్. నేను చూస్తా 1 minute 30 seconds వీడియో పెట్టండి అంతే. యూ టెల్ వన్ ఫార్ములా అండ్ సీ దట్ మీ ఫ్రెండ్ పెట్టిన ఫార్ములా మీరు పెట్టకండి. ఇప్పుడు మీకంటే ముందు కూడా వీడియో పెట్టేస్తారు, వాడు చెప్పిన ఫార్ములా మీరు చెప్పకండి, మీరు కొత్త ఫార్ములా చెప్పండి. అర్థమైందా? నౌ ఐ విల్ జనరల్లీ ఆస్క్ అబౌట్ ది మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. మీరు చెప్పండి, అంటే మ్యాథ్స్ అంటే ఎందుకు భయం, మీకు ఎందుకు రాని అడుగుతా. ఓకేనా? సో ఫస్ట్ ధనరాజ్, నాకు తెలుసు ఈయన మ్యాథ్స్ బాగా చేస్తాడు, నేను చూస్తూ ఉంటా, ఎవరు తెలియదు. నీ ప్రకారంగా మ్యాథ్స్ ఏమనుకుంటున్నావు సార్? అంటే వాట్ డూ యూ థింక్ అబౌట్ మ్యాథమెటిక్స్? ఓపెన్గా చెప్పు. ఈజీ అనిపిస్తుందా, హార్డ్ అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్కసారి ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. యూ స్టాండ్ ఫైటర్. వాట్ ఈస్ ద నేమ్? Mohammad Ibrahim. What do you think about mathematics? I'm not saying to see the mic. I'm asking about what do you think about mathematics? It is easy or hard? Huh? Two, huh? Sometime it will. Which is your most likely formula? Any formula you can tell me? Square into square.
Square into square. స్క్వేర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ Side into side. సైడ్ ఇంటూ సైడ్. అంటే అది చిన్న ఫార్ములా కాబట్టి చాలా ఈజీ చెప్పేసింది. వెరీ గుడ్. నవ్ యూ హెడ్ అప్. ఐ ఆల్వేస్ ఫర్గెట్ యువర్ నేమ్. My name is Aisha, sir. Aisha, see there and tell me, you like mathematics or not? Yes, sir. You like mathematics? Yes. Really? So you'll feel easy or hard? Sometimes difficult. Sometimes difficult. Why? See, mathematics is not difficult when you learn the formula. See, whenever you go to your mummy, no, she'll prepare biryani. Biryani taste ఎప్పుడు వస్తుంది? When you put chicken, rice, లేకపోతే కారం అవన్నీ వేస్తే రాదు. సాల్ట్ వేస్తే వస్తుంది టేస్ట్. సో సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా. వితౌట్ ఫార్ములా దెర్ ఇస్ నో, వితౌట్ సాల్ట్ దెర్ ఇస్ నో బిర్యానీ, వితౌట్ ఫార్ములా దెర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. సో లర్న్ ద ఫార్ములా ఫస్ట్. అండర్స్టూడ్? నెక్స్ట్ నువ్వు నిల్చొని ఆయన కార్తిక్, నీకేమనిపిస్తుంది మ్యాథమెటిక్స్ గురించి? ఈజీ అండ్ ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుంది ఫార్ములాస్ తెలియకపోతే. ఫార్ములాస్ తెలియకపోతున్నాయి అంటే నేను అదే ఫార్ములాస్ చదువుకున్నప్పుడే. ఇప్పుడు రామానుజన్ 32 years అంత పెద్ద సైంటిస్ట్ అయినట్టు ఎందుకు అయ్యిండు? ఆ ఇంట్రెస్ట్ పైన అయినాడు. అర్థమైందా? సో మ్యాథమెటిక్స్ అనేది ఈజీ కాదు. ఓకేనా? నువ్వు నిల్చో, స్కూల్కే రావు సరిగ్గా. చెప్పు, నీకు ఈజీయా హార్డా మ్యాథ్స్? ఒక్కొక్కసారి డిఫికల్ట్ అనిపిస్తుంది, ఒకసారి ఈజీ అనిపిస్తుంది. ఒకసారి ఈజీ అనిపి, ఒకసారి అందరికీ అదే అనిపిస్తుంది. మరి ఈజీ అని మొత్తం అనిపించదు ఎప్పుడు మీకు. సరే, నీకు మంచి నచ్చిన ఫిగర్ ఏది? ట్రయాంగులా, స్క్వేరా, పారలోగ్రామా, రాంబస్, ఏది నచ్చుతుంది? స్క్వేర్. ఎందుకు స్క్వేర్ నచ్చుతుంది? 4 sides ఈక్వల్ ఉంటాయి. 4 sides ఈక్వల్ ఉంటాయి కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ యూ స్టాండ్ సోనం. నీకేమనిపిస్తుంది? ఒక్కొక్కసారి ఈజీ, ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుంది. చూసి చెప్పు. ఒక్కొక్కసారి ఈజీ, ఒక్కొక్కసారి హార్డ్ అనిపిస్తుంది. ఎందుకు అట్లా? అంటే ఈజీ ఎప్పుడు అనిపిస్తుంది? హార్డ్ క్లాస్ ఈజీ ఉన్నప్పుడు ఈజీ అనిపిస్తుంది, డిఫికల్ట్ ఉన్నప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుంది. అయితే ఇందులో ఏం తెలుసా? ఫార్ములాస్ ఈజీ ఉన్నా హార్డ్ ఉన్నా కూడా, ఏ ఫార్ములా అప్లై చేసినా కూడా ప్రతి సమ్కి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు మల్టిప్లికేషను, సబ్స్ట్రాక్షను, డివిజన్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్లో సాల్ట్ ఎంత ఇంపార్టెంటో అది నేను చెప్పాను కదా. ఇప్పుడు బిర్యానీకి సాల్ట్ ఇంపార్టెంట్, మ్యాథమెటిక్స్ ఫార్ములా ఇంపార్టెంట్. కానీ సాల్ట్తో మనం తినలేం కదా, అన్నీ కలపాలి. ఏది? కారం వేయాలి, చికెన్ వేయాలి, అన్నీ వేయాలి కదా. అవన్నీ ఏంది? సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్. ఇవి చూడ. నెక్స్ట్ యూ రుక్సానా, స్టాండ్. హౌ డూ యూ ఫీల్? మ్యాథమెటిక్స్ ఈజీ ఆర్ టఫ్? ఈజీ ఆర్ హార్డ్? ఈజీ అండ్ హార్డ్. సో ఇప్పుడు నేను గమనించేది, కూర్చో. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథమెటిక్స్ అనేది ఈజీ అంటారు, హార్డ్ అంటారు. అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, because if you do some small formulas and small sums, it is very easy. Whenever you are doing some theorems, it is very very tough. అందుకోసమే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎప్పుడు ఈజీ ఉండదు, ఎప్పుడు టఫ్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓ సినిమా ఉంది, పుష్ప 2 సినిమా ఉంది, మనం చూసిరు అందరు కూడా. ఓ పుష్ప 2 సినిమాలు ఏంటి? చాలా ఈజీగా కొన్ని సీన్స్ ఉంటాయి ఆయనకి, హీరోకి. కొన్ని ఏమో పెద్ద పెద్ద ఫైట్స్ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్దగా మేకప్ వేసుకొని చేస్తాడు. సో ఆయన యాక్ట్ చేసేటప్పుడు కొన్ని ఏమో ఈజీ సీన్స్ ఉంటాయి, కొన్ని ఏమో టఫ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఈజీ అండ్ టఫ్ చేస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. అట్లా ఈజీ అండ్ హార్డ్ అన్ని కంబైన్ చేస్తేనే మీకు మ్యాథ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. లేకపోతే అవుతుందా? కాదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ మ్యాథమెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ నాకు తెలుసు. ఎందుకంటే మీరు సోషల్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ మీరు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ సోషల్ సైన్స్ ఏం చేస్తారు? మీరు ఇప్పుడు క్వశ్చన్ అనేది చదువుకోవాలి. ఇప్పుడు ఒక 4 marks సైన్స్ క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఆ 4 marks సైన్స్ క్వశ్చన్ చదవాలంటే ఏం చేయాలి? ఒక 16 lines చదువుకొని బైహార్ట్ చేసి రాయాలి. అదే మ్యాథమెటిక్స్ ఏంటి? ఎక్కడ ఏమి కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి మీరు మ్యాథమెటిక్స్కి? ఆ గివెన్ క్వశ్చన్కి ఆ గివెన్ దానికి ఫార్ములా తెలుసుకొని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి మీరు గమనించరు కానీ రేపు పొద్దున మీరు వెన్ యూఆర్ గోయింగ్ టు రైట్ యువర్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్, you will take more time to complete other subjects, but you will take very very less time to complete mathematics subject if you know the formulas. If you will take 2 hours to complete other subjects, you will take only 1 hour to complete mathematics subject to write. Why? Because you know the formula, 4 questions 2 minutes అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? మీకు ఎప్పుడైతే ఫార్ములా తెలుస్తుంది అయిపోతుంది. కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ మేక్ మ్యాథమెటిక్స్ ఈజీ. When it is easy? When you know the formula. So formulas ఏం చేయాలి మీరు? You have to maintain a formula book. ఒక ఫార్ములా బుక్ పెట్టుకొని ఆ ఫార్ములా బుక్లలో ఫార్ములాస్ రాయాలి మీరు. అర్థమైందా?
తర్వాత ఏం చేయాలి? స్క్వేర్ రూట్స్ 1 1 1 నుంచి 40 40 వరకు నేర్చుకోవాలి. 1 1 1, 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25 నుంచి 40 40 1600 దాకా బయాట్ చేయాలి. దెన్ యువర్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా? సో వాట్ డే ఇస్ టుడే ఫైనల్లీ? నేషనల్ మ్యాథమెటిక్స్ వాళ్ళది నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఆన్ బిహాఫ్ ఆఫ్ హూస్ బర్త్డే? శ్రీనివాస రామానుజన్ బర్త్డే. విచ్ ఈజ్ హార్డ్లీ రామానుజన్ నంబర్? Why 1729 is a special number? Because it can be written with 1 cube plus 12 cube and 9 cube plus 10 cube. Understood everybody? Yes, sir. So you love mathematics or hate mathematics? Love mathematics. You will make easy or hard mathematics? Easy mathematics. You will make your mathematics very very easy when you follow your mathematics teacher. Understood? So I used to follow my mathematics teacher very I will tell you the story of maths in next class, how we used to learn mathematics. So finally, once again, we should remember the great scientist, mathematician, Srinivasa Ramanujan, and the efforts he have done to the country. Okay, children, thank you very much.